టీమిండియాకు ఏమైంది? ఉన్నట్టుండి ఆట ఎందుకు ఇలా దిగజారిపోయింది? మొన్నటి వరకు వరుస విజయాలతో అదరగొట్టిన భారత జట్టు ప్రస్తుతం విజయం కోసం ఎదురు చూసే పరిస్థితి దాపరించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ నెగ్గి తొలి జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. అయితే ఉన్నట్టుండి టీమిండియా పేలో ప్రదర్శన చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఐర్లాండ్ చేతిలో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ఓడింది. అనంతరం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి 3 టీ20లో రెండింటిలో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లేదంటే అందులో కూడా ఓడిపోయింది. భారత్ వరుసగా ఎందుకు ఇలా ఓడిపోతుంది? ఏమైంది భారత్ కని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. జట్టు పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అనే చెప్పాలి. ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ కూడా టీమిండియాలో చేరడం ప్రతి మ్యాచ్ వార్ వన్ సైడే అన్నట్టుగా టీంను ఊహించారు ప్రపంచ క్రికెట్ అభిమానులు, అలాగే మాజీలు సైతం. కానీ తీరా ఐపీఎల్ తర్వాత ఆడిన తొలి సిరీస్ ఐర్లాండ్ తో ఆడిన తీరును బట్టి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లోను దారుణంగా ఓటమి పాలవుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లో టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. తను కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి కేవలం 8 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి పాలైంది. మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడంతో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ జోడీతోనే సూర్యకుమార్ యాదవ్ మంచి విజయాలు సాధించాడు. కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లో మాత్రం టీమిండియా 0 పొజిషన్ లోనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒకటి కూడా గెలవలేదు. జట్టులోని ప్లేయర్ల లోపాల కంటే కూడా కెప్టెన్ లోపాలతోనే మ్యాచ్లో ఓటమి పాలవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇదే జట్టుతో సూర్యకుమార్ యాదవ్ అన్ని సిరీస్లు గెలిచాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. బుమ్రా తప్ప మిగతా జట్టు అంతా సేమ్. కానీ ఎందుకు టీమిండియా వరుస ఓటములతో సతమతమవుతుందంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వైఫల్యమే అని చెబుతున్నారు. ఇప్పటి వరకు విజయం ఖాతా తెరవలేదు. ఐపీఎల్ లో కెప్టెన్ గా గత 3 సీజన్లలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ టీమిండియా తరపున మాత్రం చేతులు ఎత్తేస్తున్నాడు. ఇప్పటి వరకు విజయం లేని టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ కెప్టెన్స్ కి ఎక్కువ, టీమిండియాకు తక్కువ అన్నట్టుగా ఉంది తన కెప్టెన్సీ. ఓ విధంగా చెప్పాలంటే ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్ వేరు, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వేరు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో అందరితో కలిసిపోయి సరదాగా ఉండేవాడు. ప్రతి విషయాన్ని అందరితోనూ పంచుకునేవాడు. కానీ శ్రేయస్ అయ్యర్ విషయంలో అలా కనిపించేటట్టు కనపడడం లేదు. ఇప్పటికే ఇంగ్లాండ్ తో సిరీస్ గెలిచే అవకాశం లేదు. మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లోని గెలిస్తేనే సిరీస్ సమమవుతుంది. వర్షంతో ఒక మ్యాచ్ రద్దయినా, లేదంటే ఇంగ్లాండ్ మరో మ్యాచ్ లో గెలిచినా సిరీస్ చేజారుతుంది. ఇక మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్ సైతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై మండిపడ్డాడు. సరైన వ్యూహాలు లేకపోవడం, ప్లేయర్లతో కలిసిపోయి ప్రతి విషయంలో పరిస్థితులకు అనుగుణంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ వ్యూహాల గురించి ఆటగాళ్లతో చర్చించుకునేవాడు. కానీ శ్రేయస్ అయ్యర్ అలా కనిపించడం లేదు. అందుకే తన కెప్టెన్సీలో వరుసగా ఓటములకు కారణమవుతుందని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీమిండియా ఇలా ఓడిపోవటం అది కెప్టెన్సీ వైఫల్యమే. ఇక వైభవ్ సూర్యవంశీ నుంచి నిరాశజనక ఫలితాన్ని చూస్తానని నేను అనుకోలేదు. మిగతా ప్లేయర్లు రాణించేందుకు కష్టపడుతున్న తాను మాత్రం ఓ 5-6 ఓవర్లు ఆడినా సరే విమర్శలకు తావులేనంత స్కోర్ను సాధించి ఉండేవాడు. కానీ అతను కూడా విఫలం కావడం టీమిండియాలో చాలా లోపాలు ఉన్నట్టుగా అనిపిస్తుందని సునీల్ గవాస్కర్ అన్నాడు.